నమస్కారం అండి. రహీం గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టల్ క్లియర్ గా ఉంది. వీళ్ళకి బోధపడినటువంటి అంశాలను నేను ఈరోజు మీకు సవినయంగా వివరిస్తాను. కారణం ఏంటంటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అమరావతిని శాసన రాజధానిగా ఏదైతే వాడుకునేటటువంటి అంశం కానీ, అట్లాగే అక్కడ విశాఖపట్నాన్ని కూడా ఆర్థిక రాజధాని అనేటువంటి అంశం మీద కానీ, అట్లాగే హైకోర్టుని ఏర్పాటు చేసి కర్నూలును కూడా ప్రాంతీయ సమతుల్యతతోటి రాజధాని అనేటువంటి పదాన్ని వాడినటువంటి అంశమే. కానీ ఇక్కడ మా యొక్క ఆలోచన విధానాన్నే కదండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా కర్నూలులో మరలా న్యాయ వ్యవస్థ ఏదైతే హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం, అట్లా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేసి అక్కడ కూడా ఎక్కడ మన దీంట్లో కూడా మాట్లాడారు కదండి. విశాఖపట్నంలో ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఆర్థిక రాజధాని అని చెప్పినటువంటి అంశంగానే అక్కడ సెమినార్లు నిర్వహించినటువంటి అంశంగానే ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా అమరావతి అంశంలో క్లియర్ గా ఉన్నారు. ఏదైతే నేను చెప్పేటువంటి అంశం ఒకటేనండి, ఇక్కడ ఏదైతే ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మొట్టమొదటి 1800 ఎకరాల నుంచి 33,000 ఎకరాలని, తర్వాత దాన్ని 1,00,000 ఎకరాలకు సాగదీయడానికి ఇప్పుడు 4.0 అని చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో కూడా మరలా రెండోసారి ప్రధానమంత్రి గారి చేత శంకుస్థాపన చేసి సిఆర్డి అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీగా ప్రకటించుకున్నాయి పోతున్నటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి వైఖరి, నిరంకుశ వైఖరి, అట్లాగే ఈ యొక్క రాజధానిని పడమర వైపుకు పెంచుకుని పోయేటువంటి విధానాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరదృష్టితోటి ఆలోచన చేసి ప్రతిపాదించినటువంటి అంశమే మావిగారు. ఇక్కడ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకి సెంటర్ పాయింట్ ఏదండి? విజయవాడే కదా. ఈ అంశాన్ని బేస్ చేసుకొని 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రాజధాని ఉండాలి. హైదరాబాద్ కూడా 5 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉంది. 29 గ్రామాల రాజధాని కాదండి మేము ప్రతిపాదిస్తుంది. 5 పార్లమెంట్లు, 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశము. మేము అమరావతిని కూడా కాంపాక్ట్ గా వాడుకున్నాం. ఏదైతే తాత్కాలిక అంటే ఇక 3 రాజధానులు లేనట్టేనా, అటుకెక్కినట్టేనా ఆ కాన్సెప్ట్ లేదా? ఇంకా దాన్ని మేము ఉపయోగించుకున్నాం కదండి. మేము లేదని ఇక్కడ చెప్పాం. అయితే ఎన్లార్జ్ గా కాకుండా కాంపాక్ట్ గా చేయాలి. ఎందుకంటే వరద ముప్పు ఉంది, కొండవీటి బాగుంది, మునక ప్రమాదం ఉంది, అక్కడ నిర్మాణ వ్యయం ఉంది, ఖర్చు ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ భారతదేశం కాదండి ఇది. ఆంధ్రప్రదేశ్ అంటే ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి నేషనల్ గవర్నమెంట్, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చేటటువంటి బడ్జెట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కేటాయించినా కూడా పూర్తిగా అన్నటువంటి అంశాన్ని నగరాన్ని నిర్మించేటువంటి అంశంలో వీళ్ళు తీసుకునే నిర్ణయం లోపభూయిష్టం ఉంది కదండి. మేము ఒకటే అంటున్నాం, ఇక్కడ మీరు నగరాన్ని నిర్మించేది ఏంటి అసలు? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? కనుక మనం దాన్ని గమనించాలి. స్వయం సమృద్ధి రాజధాని అని చెప్పేసి ల్యాండ్ పూలింగ్ కనిపెట్టారని చెప్పేసి సింగపూర్ వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించుకుంటారని చెప్పి ఈ రోజు మొత్తం కూడా ప్రజాధనాన్ని వినియోగించుకున్నటువంటి అంశం అది మాట మార్చడం కాకేమవుతుంది, వ్యాపారం కాకేమవుతుంది. 1000 సంవత్సరాల పాటు వ్యాపారం జరగడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్లాన్ ని మేము ప్రజా రాజధానిగా మావిగానే ఉండాలని, ఏదైతే ఉన్నటువంటి పరిధిని మనం విస్తృతపరచుకోవాలి, ఉన్నటువంటి అవకాశాలను పెంచుకోవాలని మేము మాట్లాడుతున్నటువంటి అంశాన్ని గమనించకుండా మా మీద నిందారోపణ చేయటం మానుకోవాలని ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు అని హితవు పలుకుతున్నామండి.